కాసేపట్లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక దాడి, వేధింపుల కేసులో నిన్న సాయంత్రం ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అత్తాపూర్ పిఎస్ కు తరలించారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పుడు అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలిస్తున్నారు. ఈ నెల 18వ తేదీన ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళా ట్రైనీ ఐపీఎస్. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు అత్తాపూర్ పోలీసులు. అయితే ఈ నెల 20వ తేదీన ఆత్మహత్యాయత్నం చేశాడు ఉదయ్ కృష్ణారెడ్డి. దీంతో ఎస్ఆర్ నగర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో 4 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డి కోసం 4 బృందాలు గాలింపు చేపట్టాయి. అయితే అనూహ్యంగా తన సొంత ఊర్లో కనిపించాడు ఉదయ్ కృష్ణారెడ్డి. నిన్న సాయంత్రం మిర్యాలగూడ, దామరచర్ల వద్ద హైదరాబాద్ వస్తూ ఉండగా ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక దాడి, వేధింపుల కేసులో నిన్న సాయంత్రం ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుండి వైద్య పరీక్షల కోసం బయటకు తీసుకొని వచ్చారు. అతన్ని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించే అవకాశం అయితే కనబడుతోంది. ప్రస్తుతం పీవీ ఎక్స్ప్రెస్ మీద ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఉస్మానియా ఆసుపత్రికి చేరుకుంటారు. నిన్న రాత్రి మిర్యాలగూడ, దామరచర్ల సమీపంలో ఉదయ్ కృష్ణారెడ్డిని టాస్క్ ఫోర్స్ టీమ్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇవాళ హైకోర్టులో ఒకవైపు క్వాష్ పిటిషన్ కి సంబంధించిన కేసు విచారణ కూడా జరగబోతుంది. ఆ క్వాష్ పిటిషన్ కి సంబంధించి కోర్టుకు వచ్చేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి తన ఊరు ఊర్లపల్లి నుంచి బయలుదేరడం జరిగింది. ఎప్పుడైతే అతను హైదరాబాద్ కు వస్తున్నాడన్న సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ టీమ్ అతన్ని ఆంధ్రప్రదేశ్ దాటి తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దామరచర్ల వద్ద అతన్ని అదుపులోకి తీసుకుని నేరుగా హైదరాబాద్ కు తీసుకుని రావడం జరిగింది. అతన్ని త్రిబుల్ సిలో అతన్ని విచారించడం జరిగింది. స్టేట్మెంట్ రికార్డు కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో విచారణ అధికారిగా నియమించారో డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ తో పాటు ఇన్స్పెక్టర్ జ్యోత్స్న, వీళ్ళు ఇద్దరు కూడా మొత్తం కేసుకు సంబంధించిన దాంట్లో స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఉదయం 8:30 ప్రాంతంలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అతని పైన లేడీ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఫిర్యాదు చేయడం జరిగింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లోనే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది కాబట్టి అతన్ని అరెస్ట్ మొత్తం కూడా ఇక్కడ నుండి చూపించాల్సి ఉంటుంది. అలాగే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కూడా ఉప్పర్పల్లి కోర్టు లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి అతను ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచడానికి కావాల్సిన రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, ఇతర ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటికీ పూర్తి చేయడానికి మరొకసారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి వాళ్ళ ఉదయం తీసుకుని వచ్చిన తర్వాత ఇద్దరు పంచుల సమక్షంలో రిమాండ్ రిపోర్ట్ ని పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ఉస్మానియాకి తీసుకుని వెళ్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొని వచ్చి హాజరుపరిచే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా కానిస్టేబుల్ స్థాయి నుండి సివిల్స్ ర్యాంకు సాధించడం, ట్రైనీ ఐపీఎస్ గా ఉండడం, మరికొద్ది రోజుల్లో శిక్షణ పూర్తయిన తర్వాత ప్రొబేషనరీ ఐపీఎస్ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. కానీ అలాంటి అధికారి ఇప్పుడు అభియోగాలు మోపడం, అది కూడా లైంగిక వేధింపులు, దాడికి సంబంధించిన అభియోగాలు మోపడం, కేసు నమోదు అయ్యి నిందితుడిగా మారిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపాయని మనం చెప్పాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం అరెస్ట్ కు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ అయితే పూర్తి స్థాయిలో రికార్డు చేయడం జరిగింది కాబట్టి ఈ వైద్య పరీక్షల కోసం తీసుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో వైద్య పరీక్షలు. అయితే రాధాకృష్ణ, నిన్న ఉదయ్ కృష్ణారెడ్డి రిలీజ్ చేసినటువంటి వీడియో మనం చూసాం. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా విచారణకు కూడా అన్ని రకాలుగా సహాయపడతానంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. దానికి ముందు మహిళా ట్రైనీ ఐపీఎస్ సంబంధించి స్టేట్మెంట్ ని కూడా పోలీసులు రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం ఆమె మాత్రమే కాదు, ఇంకొక మహిళ కూడా వేధింపులకు గురైనట్టుగా ముందుకొచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇతనికి అపోనెంట్ గా సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయా? ఏం జరిగే అవకాశం ఉంది ఈ కేసులో అసలు? దీంట్లో చాలా స్పష్టంగా లేడీ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆమె కొన్ని ఎవిడెన్స్ ని ప్రధానంగా అధికారులకు ఇవ్వడం జరిగింది, దర్యాప్తు అధికారులకు. దీంతో పాటుగా ఆమెకు ఆ లేడీ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ కి వైద్య పరీక్షలు కూడా చేయించారు. ఆ టైంలో
ఆమె గొంతు నులిమినట్లుగా మెడ పైన చేతి గుర్తులను గుర్తించడం జరిగింది. అలాగే చెంప పైన కొట్టడం ద్వారా కమిలినట్లు గాయాన్ని గుర్తించారు. అలాగే ఎడమ కాలికి సంబంధించిన గాయం కూడా గుర్తించామనేది అధికారులు చెప్తున్నారు. మరి ఈ గాయాలన్నీ కూడా ఉదయ కృష్ణారెడ్డి చేయడం ద్వారా చోటు చేస్తున్నాయా లేకపోతే ఏ విధంగా జరిగాయా అనేది తెలియాల్సి ఉంది. స్టేట్మెంట్ లో మాత్రం ఆమె ఉదయ కృష్ణారెడ్డి పేరు చెప్పినట్టుగా తెలుస్తుంది. రిమాండ్ రిపోర్ట్స్ లో ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించిన దాంట్లో ఏం చెప్తారనేది కూడా చూడాల్సి ఉంది. అలాగే మరో మహిళకు సంబంధించిన దాంట్లో మాత్రం ఇప్పటి వరకు ఇంకా అధికారులు ఎలాంటి ఎవిడెన్స్ మాత్రం పూర్తి స్థాయిలో చెప్పడం లేదు. మరో మహిళకు సంబంధించిన దాంట్లో కేవలం లేడీ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించిన దాంట్లోనే అతన్ని అరెస్ట్ కు సంబంధించిన పర్వం అనేది పూర్తి స్థాయిలో చేయడం జరిగింది కాబట్టి